సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. గురుగారు అఖండ 2 మూవీకి బిఫోర్ కూడా మీ ప్రిడిక్షన్ అంతా కరెక్ట్ అయింది. ఎందుకంటే ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్, ట్రైన్స్, ఫ్లైట్స్ అన్నీ కరెక్ట్గా చెప్పారు. బట్ అఖండ మూవీ కూడా రిలీజ్ కాదు, పోస్ట్పోన్ అవుతుందని ఎలా అయితే చెప్పారో అలానే అయింది. అసలు ఆ ప్రిడిక్షన్ మీరు ఎలా చేయగలిగారు? అది ఏం లేదమ్మా, చాలా సింపుల్. దానికి శాస్త్రంలో నిమిత్త శాస్త్రము అని ఉంటుంది. నిమిత్తము, శకునము, స్వప్నము, ఈ 3 శాస్త్రాలు కూడా బేస్ చేసుకుంటాం జ్యోతిష్ శాస్త్రం చెప్పేటప్పుడు. అంటే ఒక జాతకం చెప్పేటప్పుడు ఆ చుట్టూ పరిసరాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికంటే ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఆ యొక్క జాతకం చెప్పేటప్పుడు ఎవరిదైతే మనం చెప్తుంటామో, ఎవరితో అయితే మాట్లాడుతుంటామో, అది జాతకం అనే కాదు, మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు కూడా అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కౌంటింగ్లోకి వస్తాయి. ఆ రకంగా నేను ఒక స్టూడియోకి వెళ్ళాను. ఆ రోజు యాక్చువల్గా వాళ్ళు అఖండ గురించి అడుగుతారని కూడా నాకు 1% కూడా తెలియదు. ఓకే, వెళ్ళాను, కూర్చున్నాను. వెళ్ళగానే పవర్ లేదు అక్కడ. ఏదో సంథింగ్ జనరేటర్ ఏదో పాడైందంట, ప్లస్ ఆ ఏరియాలో ఏదో చెట్లు ఏదో కొడుతున్నారు, ఏదో మొత్తం మీద 2-3 అవర్స్ పవర్ తీసేస్తారని ముందు రోజే పేపర్లో వేసారండి. నాకు ఆ విషయం తెలియదు. వెళ్ళాక వాళ్ళకి ఫోన్ చేస్తాను, నిన్న పేపర్లో వేసాం కదండి ఆల్రెడీ అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి చెప్పారు. సరే ఇంకో 2 అవర్స్ వరకు రాదని విషయం అర్థమైపోయింది. నా పనులు నేను చేసుకుంటూ కూర్చున్నా. 2 అవర్స్ వరకు రాలేదు, కూర్చోవాల్సి వచ్చింది ఖాళీగా. మళ్ళీ 2 అవర్స్ మళ్ళీ పోయి ఏమొస్తామని అక్కడే కూర్చున్నాను. కూర్చొని నాకు సంబంధించిన కొన్ని వర్క్స్ చేసుకుంటూ కూర్చున్నా అక్కడ ఒకటే కుర్చీలో కూర్చొని. దాని తర్వాత పవర్ వచ్చింది. సార్ షూట్ స్టార్ట్ చేద్దామంటే సరే ఓకే, ఏం అడుగుతారని అడిగాను నేను. అంటే నాకు వెళ్ళేదాకా తెలియదు కదా అసలు ఏం అడుగుతారు. అఖండ మూవీ రిలీజ్ అవుతుంది కదా సార్ 5వ తేదీ, దాని గురించి చేద్దాం సార్, ఎట్లా ఉంటుంది ఏంటని మీరు చెప్తారా అంటే నేను ఒకటే మాట అన్నాను, ఏమంటే ఇంతసేపు పవర్ పోయింది, దిస్ ఇస్ ద నిమిత్త. జ్యోతిష్ శాస్త్రంలో 1 ఆఫ్ ది పార్ట్ నిమిత్తం అనేటువంటిది. సో పవర్ పోయింది, ఇంతసేపు ఆగింది కాబట్టి సినిమాకు కూడా కొన్ని ఆటంకాలు, అడ్డంకులు, ఆగడాలు ఉంటాయండి. అయితే మరి దాని మీద ఫుల్ ప్లెజర్గా చేస్తారంటే వద్దు, బాగోదు, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. మనం దాని గురించి కొంత చెప్తూ మధ్యలో ఒకసారి ఈ విషయాన్ని తీస్తాను. ఎందుకంటే అందరూ పాపం ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, ఫ్యాన్స్ వీళ్ళందరూ ఒక్కసారిగా ఏంటి అని ఒక ఇది వస్తుంది అని అందులో వీడియో నడుస్తూ ఉండగా 5వ నిమిషం దగ్గర 6వ నిమిషం దగ్గర దీనికి కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నిమిత్తం తీసుకున్నాను. అలా నిమిత్తం అనేది మేము జాతకం చెప్పేటప్పుడు కూడా, ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా జాతకం చెప్తూ నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని అడిగారు అనుకోండి, ఆ సమయంలో సూర్యుడు కనపడటము, అంటే ఒక రెప్యుటేటెడ్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా మనకు ఆ చుట్టుపక్కల పరిసరాలు ఎక్కువగా కనిపిస్తుంటే తరచుగా వస్తుందని చెప్పొచ్చు. అలాగే నంబర్స్ కనపడము, ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని విషయాలు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, పెళ్ళి అవుతుందా అని, 2 జంట నడుచుకుంటూ వస్తున్నారు, సో అవుతుంది. అప్పుడే వస్తున్న వాళ్ళు విడిపోయారు ఇలా వేరుగా, సో అది అవ్వదు. అట్లాగా 1-2 అని కాదు, మీకు పేపర్ రూపంలో కనబడచ్చు, టీవీలో కనబడచ్చు, ఫోన్లో కనబడచ్చు. అంటే ప్రకృతి మనకి సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది. అలాగే నేను నా లైఫ్లో ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఈ 20 years చాలా అబ్జర్వేషన్స్ చేశాను. అంటే ఏదైనా మనం ఒక పని ప్రారంభించేటప్పుడు దానికంటే ముందు ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, గొడవ జరగగానే ప్రారంభిస్తే ఏమవుతుందంటే అది గొడవగానే ఉంటుంది ఆ పని, ప్రారంభించిన పని అంతా కూడా. అందుకే మన వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్ళిపో, ఆగుతూ వెళ్ళకనేవారు. మళ్ళీ వెనక్కి వచ్చాను అనుకో, వెనక్కి రాకరా అనేవారు. ఎందుకంటే వెనక్కి వచ్చినట్టే ఉంటుంది ఆ పని. ఓకే, కాబట్టి దాన్ని నిమిత్త శాస్త్రము అంటారు. ఆ నిమిత్తం మనం ప్రతి దాన్ని బేస్ చేసుకొని చెప్పవచ్చు, ఇది అది అని కాదు. అలాగా చాలా సంఘటనలు నేను చాలా చెప్పాను అలాగా. కాకపోతే ఏంటంటే పర్సనల్ చార్ట్, నిమిత్తం 2 కలిపితే ఇంకా అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి చెప్పాలంటే. అదేవిధంగా మన ఫ్లైట్లు ప్రిడిక్షన్ అయితే ఆగిపోతాయి, కొన్ని ఇబ్బంది వస్తుంది. దాదాపుగా 1500 ఫ్లైట్లు 1000 ఫ్లైట్లు ఆగిపోయాయి. అదేంటంటే వెరీ క్లియర్లీ దానికి ముండైన ఆస్ట్రాలజీ, వాయుతత్వ రాశులు. మనకి వాయుతత్వ రాశులు అంటే ఏమిటంటే మిథున రాశి, తులారాశి, కుంభరాశి. ఇక్కడ గురువు యొక్క సంచారం జరుగుతూ, గురువు యొక్క రాశిలో శని, శని యొక్క రాశిలో రాహు, ఈ ప్యాటర్న్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా వాయువుకు సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువగా వస్తాయి. అది ఫ్లైట్లు అవ్వచ్చు, వాయు సంబంధంగా అంటే వాయువులో తిరిగేటువంటి ఫ్లైట్లు, గాలులు, వర్షాలు విపరీతంగా పడడం. ఇంకోటి హెచ్ఐవి రిలేటెడ్ కేసెస్ కూడా పెరగడం, అది కూడా ప్రిడిక్షన్ ఇచ్చాను 2 months బ్యాక్. ఇప్పుడు మీరు చూస్తే అదే జరుగుతుంది. అంటే గురుగారు ఇప్పుడు సాఫ్ట్వేర్లో కూడా ఎక్కువ ఈ హెచ్ఐవి కేసెస్లు ఎక్కువ అవుతున్నాయి కదా, విపరీతంగా పెరుగుతుంది. అదొకటి.
అట్లా ఇప్పుడు ఆ సినిమా నేను చూశాను కూడా, అఖండ మూవీ కూడా చూసా రిలీజ్ అయిన తర్వాత. అది కూడా ఎప్పుడు అవుతుంది అంటే టోటల్ 5 అవుతుంది అని చెప్పాను. అందుకే అది 11వ తేదీ 12వ నెల 2025 కలిపితే టోటల్ 5 అవుతుంది. ప్రీమియర్ షో రిలీజ్ అయింది, 12 నార్మల్ షో రిలీజ్ అయింది. ఆ రోజు నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు ఆ సినిమా కంటే అందులో ఒక ప్రిడిక్షన్ ఉందనిపించింది నాకు. ఎలా అంటే అందులో ఒక బయోవార్ గురించి చెప్తాడు. అంటే ఒక కుంభమేళా జరుగుతుంటే అక్కడికి వేరే దేశస్తులు మనల్ని ఎలా దెబ్బ కొట్టాలి అంటే, మన వాళ్ళు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి అంటే తల్లి నుంచి వేరు చేసినటువంటి బిడ్డని దేవుడితో ముడిపెడతారు. నువ్వు దేవుడు అనుగ్రహంతో పుట్టావు అంటారు, దేవుడు అనుగ్రహంతో నీకు ఆరోగ్యం బాగుంది అంటారు, దేవుడు అనుగ్రహంతో నువ్వు మంచి జాబ్ వచ్చింది అంటారు, దేవుడు అనుగ్రహంతో నీకు పెళ్ళి అయింది అంటారు. కాబట్టి మన వాళ్ళకి అందరికీ కూడా, ఇండియన్స్ అందరికీ కూడా దేవుడు అనే ఒక బలం వీళ్ళలో ఉంది. దాన్ని మనం కనుక దెబ్బ కొట్టగలిగితే కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించి కూడా దీన్ని దెబ్బ కొట్టలేపడి కారణం ఏంటంటే వీళ్ళు నమ్ముకుంటున్నటువంటి ఆ పరమాత్మ భగవంతుడు. దాన్ని మనం దెబ్బ కొట్టాలనేటువంటి ప్లాన్తో ఒక వాటర్లో, కుంభమేళా వాటర్లో ఒక విషపూరితమైనటువంటి దాన్ని ఒకటి కలిపేసి అందరూ అక్కడికి వచ్చి స్నానాలు చేసుకున్నాక అందరికీ అస్తవ్యస్తత అయిపోతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడు అందరికీ ఏంటంటే విలన్ ఏం చేస్తాడు, అంతవరకు కూడా అతను భగవంతుని నమ్ముతున్నట్టుగా యాక్టింగ్ చేసి దాని తర్వాత భగవంతుడు ఏం లేడు. మరి మనం గోదావరిలో మనకి ఈ గంగమ్మ తల్లి దగ్గర స్నానం చేద్దామని వస్తే మనకు మంచి జరగాల్సింది ఇలా జరిగిందంటే దేవుడు లేడని ప్రచారం చేసి ఆ రకంగా దెబ్బ కొడదామని చూస్తాడు. దాన్ని మనకి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, ఏ రూపంలో ఉంటాడు, నువ్వు చిన్న చిన్న విషయాలను కూడా చూసుకుంటూ దేవుడు లేడని ఇలా అనుకుంటూ ఉంటే అసలు నువ్వేం చేసావు అన్ని జీవితంలో దేవుణ్ణి పక్కనే ఉండడానికి అనేటువంటి ఫుల్ క్లారిటీ, భగవంతుడి గురించి ఫుల్ క్లారిటీ ఆ మూవీ తీశారు. అయితే దాంట్లో కూడా చూసిన తర్వాత నన్ను చాలామంది అది మళ్ళీ కొన్ని చాలా విపరీతంగా ఉన్నాయండి, ఒకేసారి 10 మందిని త్రిశూలం పట్టుకుని ఇవన్నీ అంటే నేను ఒకటే చెప్పాను వారికి, ఏమంటే మహాభారతం మీరు వింటే గనక అందులో యుద్ధంలో ఒక్క అర్జునుడు 1,50,000 మందిని జస్ట్ 45 minutesలో చంపేస్తాడు. 1,50,000 మందిని. ఒక భీముడు కొన్ని 100 ఏనుగుల తొండాలు తీసి తిప్పి కొట్టేస్తాడు. అది చిన్న విషయమా చెప్పండి? ఒక మనిషి ఏనుగు తొండం పట్టుకుని ఏనుగుని తిప్పడం అంటే గిరగిరా అంటే ఏమిటి? వాళ్ళందరూ కూడా అప్పుడు మనుషులు ఆ ఈశ్వరానుగ్రహంతో కొన్ని శస్త్రాలు, కొంత దేవతా అనుగ్రహాలతో అంత శక్తిని పొందినప్పుడు ఇక్కడ ఈ సినిమాలో 14 సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు బాలకృష్ణ అఘోరాగా ఉన్నప్పుడు. అంటే ఏదో విపత్తు రాబోతుంది ఎదుర్కోవాలని, అంటే ఒక విషయం ఎదుర్కోవాలన్నప్పుడు మనం స్ట్రాంగ్ అవ్వాలి కదా అని. అయినప్పుడు మరి ఆ మాత్రం ఎనర్జీ రావడం అది పెద్ద విషయమేం కాదు. అది కృష్ణుడు, ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్, కృష్ణుడు చేసిన వాటిలో గోవర్ధన గురించి నేలతో ఎత్తాడని చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? చాలా పెద్ద విషయం కాబట్టి. అంతే కదా. మరి అలా ఏంటంటే ఇప్పుడు ఆ ఘోరాన్ని ఒక్క మనిషితో ఫైట్ చేస్తున్నట్టుగా ఇంకో మనిషి వచ్చేసరికి కాగా నేను అలసిపోయాను కాసేపు టీ దాకా వచ్చి ఫైట్ చేస్తా అంటే వాడు చెప్పుకుంటాడా? కామెడీగా చూస్తావు. అక్కడ ఎంతో కామెడీగా చూస్తాం. ఆ క్యారెక్టర్ అలాగే ఫైట్ చేయాలి అంతే. అది మనం అసలు మామూలు చిరంజీవి సినిమాని చిరంజీవి అట్లా చేస్తాను అలాంటిది అంత తపశక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆ మాత్రం అంతమందిని కొట్టకపోతే ఇంకేం గౌరవ అవుతాడు, ఇంకేం అఖండ అవుతాడు చెప్పండి. కాబట్టి ఏంటంటే విమర్శించే వాళ్ళు కొంతమంది విమర్శించారు. కాకపోతే మనం సినిమా నుంచి నేర్చుకుంటున్నాం. ఎందుకంటే సినిమా వల్ల మనం ఎప్పుడు పొందేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. నేర్చుకునే సినిమాలు కొన్నే వస్తాయి. అందుకని నేను ఆ సినిమా ద్వారా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడు అనేటువంటిది మనం ఎప్పుడైతే బాగా కనెక్ట్ చేస్తామో చిన్నపిల్లలకి, ఇవాళ రేపు చాలా తగ్గిపోయింది అది. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులని హాస్టల్స్లో వేస్తున్నారు. ధర్మబద్ధమైనటువంటి విషయాన్ని మనిషి మర్చిపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే భగవంతుడి విషయం మనం చిన్నపిల్లలకి చెప్పట్లే ఎక్కడా కూడా. ఎంతసేపు పుట్టినప్పటి నుంచి అరే నువ్వు కలెక్టర్ అయితే ఇన్ని డబ్బులు వస్తాయి, ఇంత హోదా ఉంటుంది, ఇన్ని కార్లు ఉంటాయి, నీకు ఇంతమంది గౌరవం ఇస్తారు, లేకపోతే నువ్వు పలానా బిజినెస్ మ్యాన్ అయితే ఇలా అవుతున్నాడని చెప్తున్నాం. కానీ నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ ఇలా ఉంటాడు, నువ్వు ధర్మబద్ధంగా ఉండాలి, లేకపోతే నువ్వు ఒకరికి మేలు చేయాలి, అన్యాయం చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి చెప్తున్నారు? ఎందుకంటే మనకి బాహ్యంగా కనబడేది డబ్బు, హోదాయే. ఎందుకంటే మనుషుల్ని మనుషులుగా చూసి మాట్లాడడం తగ్గిపోయింది. హోదాని చూసి, ధనాన్ని చూసి, అధికారాన్ని చూసి దాన్ని చూసే మాట్లాడుతున్నారు, పవర్ని చూసే మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఆ మనిషి వాటి వెనకాతలే వెంపర్లాడుతూ తిరుగుతున్నాడు. సో మనం మారాలి, కొంచెం మనం మార్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఆ సినిమాలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత ఇబ్బంది అయిన వ్యక్తులం
ఎవరో భగవంతుని ప్రసన్నం చేసుకున్నాడు, ఇలా ఆయన చేయి పెడితే జబ్బు తగ్గిపోతుంది అంటే వెళ్ళి లైన్ కడుతున్నావా లేదా? కడుతున్నాం. అంటే నీకు ఎక్కడుంది? పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అయ్యో ఆయన ఇట్లా చేయి పెడితే తగ్గిపోద్ది అంట అనగానే ఆయన దగ్గరికి వెళ్తారు. అంటే దైవశక్తి కదా అల్టిమేట్గా. ఆయనకి ఎలా వచ్చింది? అది దైవశక్తితోనే వస్తుంది, ఏ తపస్సు చేసే వస్తుంది, అవునా కదా? మరి అలాంటప్పుడు నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువగా? ఫస్ట్ నువ్వు అనుష్ఠానం చేసుకోవాలి. అంటే రోజు ఉదయం సాయంత్రం పూజ చేయడం, ఇంట్లో చక్కగా కొబ్బరికాయ కొట్టడం, ఏదైనా నైవేద్యం పెట్టడం, దేవతని మెప్పించడం, వీటి మీద నీ కాన్సన్ట్రేషన్ చేయాలి. లౌకికమైన పనులతో పాటు సంపాదించవద్దు అని వేదం చెప్పట్ల, చదువుకోవద్దు అని వేదం చెప్పట్ల, నువ్వు సాంసారిక జీవితంలో వెళ్ళొద్దు అని వేదం చెప్పట్ల. ఇవన్నీ చేస్తూ నువ్వు నీ యొక్క ధర్మాన్ని, నీ దేవతా సంబంధించిన ఎవరో దాన్ని నిత్యము నువ్వు ఆ యొక్క దీంట్లో ఉండే. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత ధనాన్ని ఆర్జించినా, లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడు ఎన్ని కార్లు సంపాదించినా, నీ వెనకాతలు వచ్చేది కేవలం నువ్వు ఉపాసించినటువంటి దేవతా అనుగ్రహం తప్పితే ఏమి రాదు, నీ పుణ్యం తప్పితే ఏం రాదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా సైమెంటేనియస్గా నీ ధర్మాలు ఇవి చేస్తూ దాన్ని కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. కేవలం అదేదో అటే వెళ్ళిపోయి సన్యాసి అయిపోమని ఎక్కడ మనకు శాస్త్రాల్లో లేదు. ఓకే గురుజీ.